ఏమంటే ఉదయం లేచిన కాడ నుంచి పనులకి వెళ్ళిపోవటం, సంపాదించుకోవటం, వండుకోవటం, తినటం, పండుగలు వస్తే బట్టలు కొనుక్కోవటం, స్పెషల్ భోజనాలు చేసుకోవటం, ఇదేనా జీవితం? దీనికోసం అయితే అన్నిలు కూడా అలాగే ఇంకా రిచ్గానే బతుకుతున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? కృపలో ఉన్నవారికి లేని వారికి తేడా ఏంటి? ఏం కనపట్ల కదా. కనపడినప్పుడు కృపలో ఉన్నామని మనం తృప్తి పడిపోయి అలా బతికి చనిపోతే పరిస్థితి ఏంటి? చర్చికి వెళ్ళాము, అన్నీ నేర్చుకుంటున్నాము, అన్నీ వింటున్నాము, విన్నవి ఒక్కటన్నా పాటిస్తున్నామా? ఏంటి వింటున్నాము, ఇది విన్నదే, పోయినసారి విన్నదే, ఆ సబ్జెక్టు అంతకుముందు చెప్పాడు, ఎప్పుడు ఆయన చెప్పినవి చెబుతాడండి అంటే, చెప్పింది మళ్ళీ చెబుతున్నా అంటే నువ్వు చేయలేదు, మళ్ళీ చేయరా దరిద్రుడా అని అర్థం, ఒక మాటలో చెప్పాలంటే కదా. ఎన్నిసార్లు విన్నానండి అంటే, విన్నా నువ్వు పాటించరా? మరి పాటించినోడికి మళ్ళీ వినిపిస్తున్నా అన్నమాట దేవుడు. నువ్వు పాటించు, మళ్ళీ చెప్తున్నా పాటించు, మళ్ళీ చెప్తున్నా పాటించు అంటే ఎన్నిసార్లు నీకు వినపడుతుందంటే అర్థం ఏంటి? నువ్వు పాటించలేదండి. ఇంకా మహాజ్ఞానం నేర్చుకొని కొత్త సంగతులు విన్నదే పాటించినప్పుడు ఇంకా మహాజ్ఞానం నేర్చుకొని దేవునికి ఇంకా దొరికిపోయేవాడుగా తయారవుతున్నావు. విన్నదే పాటించలేదు, ఇంకా పెద్ద సంగతులు నేర్చుకొని ఏం చేస్తావు? కర్చీపులో కట్టి భూమిలో పాతి పెడతాం. ఎవరికి చెప్పటం రాదు, చెప్పే వాళ్ళకి మాత్రం వంకలు పెడతాం బాగొచ్చు. ఇది కృపలో ఉన్నవాళ్ళు చేసే పని కాదు. నిందలు అనుభవిస్తాడే తప్ప ఒకడి మీద నింద వేసేవాడుగా ఉండడండి కృపలో ఉన్నవారు.